కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం రెడ్డిపల్లి 26వ బూత్ ఇన్ఛార్జ్ కంచి వెంకటయ్య తెలుగుదేశం పార్టీ విజయం కోసం పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తున్నారని కొనియాడారు. కంచి వెంకటయ్య అనంతరం ప్రసంగించారు. ఈ వికలాంగ ఎవరికైనా సరే భోజనానికి 5 రూపాయలకే క్యాంటీన్ పెట్టి మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడుకిను 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు. 1వ తారీఖుని పింఛను ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఇస్తున్నారు. అదే ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేరుస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు ప్రతి టౌన్కి మండల బడుగు వర్గాలకి అన్నం పెట్టి 5 రూపాయలకే క్యాంటీన్ పెట్టి చేస్తున్నారంటే ఈ ఘనత ఎవరంటే చంద్రబాబు నాయుడు తెచ్చిన హామీ ఇచ్చిన ప్రకారం నడుచుకున్నాడు. ఈ గ్యాస్ ఇచ్చినాడు. ఈ అన్నదాత సుఖీభావ కింద 7,000 వేసినారు. ఈ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలున్నా వేస్తానని చెప్పిన ఆ మాట ప్రకారం నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి డబ్బులు వేసి ఆ మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం. రేపు 15వ తేదీన ఈ శ్రీశక్తి అని బస్సు ప్రతి మహిళకి మన జిల్లా వరకు ఎక్కడైనా ఎవరైనా ఎక్కచ్చు తిరగచ్చు ఫ్రీగా బస్సు పెట్టిన ఘనత యువతంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులది అని భావిస్తున్నాను. అమరావతి రాజధాని పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుంది. బ్రహ్మాండంగా ఉన్నది ప్లేస్. కానీ ఏదైనా పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా చేస్తారు పూర్తి అయిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. అది కూడా ఆ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చేసిన ఘనతని గర్వంగా భావించి చెప్పుకుంటున్నాను. మనం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే తరఫున ప్రతి మన నియోజకవర్గంలో ఆయన చేసిన తండ్రి చేసినంత ఘనత అదే ప్రకారంగా నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ కష్ట సుఖాలు ఏమొచ్చినా అప్పటికప్పటికి పరిష్కరిస్తూ పోతున్నాడు. మంచి నిర్ణయాలు తీసుకొని ఈ నియోజకవర్గం బాగుపరచాలనే ఒక పట్టుదలతో కృషితో చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. నేను 83 నుంచి టీడీపీ ప్రభుత్వం పార్టీ పెట్టినప్పుడు రామారావు పార్టీ పెట్టినప్పుడు కానించి టీడీపీకే ఓటు వేస్తూ వాళ్ళ వెంటనే వాళ్ళు సన్నిసంధాలు నడుస్తూ ఆ పార్టీకి ఇప్పటికీ మారకుండా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఆ పార్టీ నమ్ముకొని జీవిస్తున్నాను. గోపాలన్న ఏది చెప్పినా బోర్లు వేయమంటే బోర్లు వేసినాడు, సిసి రోడ్లు వేయమంటే సిసి రోడ్లు వేసినాడు. ఈ రెడ్డిపల్లికి ఏది చేయాలన్నా కరెక్ట్గా చేసినాడు. ఏదైనా సరే గోపాలన్న చేసినంత ఘనత చంద్రబాబు నాయుడు తెచ్చిన అభిమానం ఎట్టో. కానీ ఆయన ఏం చెప్పుకున్నాడో చంద్రబాబు నాయుడికి గోపాల్ రెడ్డి తప్పకుండా ఏది అనుకుంటే అది నెరవేర్చినాడు. అదే అడుగుదాడులో మన సుధీర్ రెడ్డి అని కూడా నడుస్తాడని ఏకీభావించుకుంటున్నాను. నేను బూత్ ఇన్ఛార్జిగా ఈసారి పోయినాను. ప్రతి ఇంటికి తిరిగి కడపకి తిరిగి ప్రతి ఒక్కరిని ఏకీభావించి ఓట్లు అడిగి చేయించి ఒక 100 ఓట్లు మెజార్టీగానే తెప్పించినాను. ఈ యొక్క 26 బూత్ నెంబర్కి నేను కష్టపడి కృషి చేసినాను. ఎప్పుటాని ఉన్నాను. ఏజెంట్కి ఎప్పుడు ఉన్నాను. నేను నాకు ఓటు కలిగినప్పుడు ఏజెంట్గానే పోతాను. ఇంకేరే పని లేదు. ఆ పార్టీ అభిమానమో ఏమో కానీ ప్రతిరోజు ప్రతి ఎలక్షన్కైనా ఏజెంట్ నేనే పోతున్నాను ఇప్పుడు దాకా కూడా. అందువల్ల నాకు బూత్ ఇన్ఛార్జి పదవిగా సుధీర్ అన్న ఏకైపోయి బూత్ ఇన్ఛార్జికి ఇచ్చినాడు. ఇంకా ఆ పేరు నిలబెట్టుకుంటాను. సూపర్ 6 పథకాలన్నీ వాళ్ళు ఏమేమి చెప్పినారో అవన్నీ చెప్పుకుంటూ ప్రతి కడపకి తిరిగి నిర్ణయించుకుని ఓట్లు వేయించిన ఘనత సాధించిందని ఈ పార్టీ ముందు మన సుధీర్ అన్నకి గౌరవించి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై సుధీర్ అన్న గారికి. ఇదే జై తెలుగుదేశం.